నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు దీపావళి అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ముందుగా ఈరోజు దీపావళి గురించి ఒక 2 ముక్కల్లో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అంటే దీపావళి ప్రాముఖ్యత గురించి చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే నాకు పూర్తి తెలియదండి. ఈ చరిత్ర పూర్వపరాల్లో పుస్తకాల్లో ఈ మీడియాలో చూడడం తప్ప నాకు పూర్తి తెలియదు. కాకపోతే ఈ వీడియోలో నా సారాంశం ఏంటంటే 2 ముక్కల్లో ఈరోజు బాణసంచా కాలుస్తారు. బాణసంచా ఈ టపాసులు దీని అందరికీ సరదా అండి. చిన్నపిల్లలకి కుటుంబ సభ్యులకి అందరికీ సరదా. కానీ ఈ బాణసంచా కాల్చడం వలన వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది, కాలుష్యం ఎక్కువైపోతుంది. అలాగే మన ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు. ఈ ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 400 అంటే కాలుష్య సూచి అది 400 డిగ్రీలు అన్నారు. మన దేంట్లో కొలుస్తారు, అది 400 దాటిందని చెప్పి ఇందాకే టీవీలో వచ్చిందండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అందులో ఈ టపాసుల పేరు చెప్పి మనం విచ్చలవిడిగా ఇంకా దీపావళి అంటే అందరికీ సరదా అండి. కానీ ఎలాగుందంటే ఈ రోజుల్లో ఒకళ్ళు 10,000 సామాన్ కాస్తే ఇంకోళ్ళు 20,000, నేను 30,000, ఇంకోళ్ళు 40,000, 50,000. అలాగా వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళ హోదా చూపించుకోవడానికి, హోందాతనం చూపించుకోవడానికి నేను దీపావళి బాగా చేయను, అందరికంటే బాగా చేయను అని చెప్పి చెప్పుకోవడానికి టపాసులు ఎక్కువ కాల్ చేస్తున్నారండి. దానివలన వాతావరణం పొల్యూషన్ అయిపోవడం, తర్వాత మన ముఖ్యంగా వాతావరణం పరిగణలో తీసుకోకపోయినా సరే మన ఆరోగ్యం తీసుకోవాలి కదా. ఊపిరితిత్తుల సమస్యలు చాలా వస్తున్నాయండి. ఢిల్లీలో ఈ ప్రమాణాలు, ఈ గాలి ప్రమాణాలు పడిపోయి మొత్తం స్కూల్ పిల్లలకు కూడా ఆ మధ్యన సెలవులు ఇచ్చారండి. అంటే మాస్క్ వేసుకుంటేనే కానీ బయటికి తిరగలేని పరిస్థితి అలాగుంది. ఢిల్లీ వరకు ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని మన రాష్ట్ర రాజధాని ఒకప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిలో ఒకసారి ఈ ప్రమాణాలు, గాలి నాణ్యత ప్రమాణాలు తగ్గిపోయినాయి అని చెప్పి నిపుణులు చాలామంది చెప్పారండి. దానికి మనమే డైరెక్ట్ కారణం అవుతున్నాం. ఇప్పుడు వాతావరణం కూడా వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి. దానికి కారణం ఇవే అండి, ఇటువంటివి. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దీపావళి పండుగ చేసుకుందాం అందరం. కానీ దీపావళి అంటే ఏదో బాణసంచా ఎక్కువ కాసేంత మాత్రం దీపావళి పండుగ కాదండి. కాబట్టి మనం పండుగ చేసుకుంటేనే మితంగా. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదు ఢిల్లీలోనే ఉండేది, ఇప్పుడు మన రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, మన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వచ్చేసే గాలి ప్రమాణాలు పడిపోయే పరిస్థితి అండి. ఇప్పుడు నెగిటివ్ చెప్పుకున్నా పర్లేదు, నా గురించి ఇలా నీతి కబుర్లు చెప్తున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేదానికన్నా నేను చెప్పేది మంచి అయితే ఎక్కువ స్ప్రెడ్ చేసి, ఇలాగా మన వాతావరణం ఇలా ఉంది, మన ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి బయటికి తెలిసిన వాళ్ళైనా స్ప్రెడ్ చేసి, ఈ దీపావళి పండుగ టపాసులు పుట్టినరోజుకైనా ప్రతి ఫంక్షన్కి టపాసులు ఎక్కువైపోతున్నాయండి. కాబట్టి వీలైనంత తక్కువగా ఇది వినియోగించాలని కోరుతూ దీపావళికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.